ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎమ్మెల్యే వెంకట్రావు, ముఖ్యమంత్రి చంద్రబాబు, హెచ్ఆర్డీ మంత్రి లోకేష్ వద్ద ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రభుత్వ పరంగా గన్నవరం నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు కేటాయింపులు జరుగుతున్నాయి. అదే సమయంలో ఎమ్మెల్యే యార్లగడ్డ టీడీపీకే చెందిన చలసాని ఆంజనేయులపై ఫైర్ అవ్వడం పార్టీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయుల మధ్య మాటల యుద్ధం కాకపుట్టిస్తుంది. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్న చలసాని ఆంజనేయులు గత ఎన్నికల్లో తనకు సహకరించలేదని, వైసీపీ నేతలతో రాజీ పడ్డారని ఆరోపిస్తున్నారు యార్లగడ్డ. ఇదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకి చలసాని ఆంజనేయులు అత్యంత సన్నిహితుడిగా చెబుతున్నారు. గత ప్రభుత్వంలో సహకార డైరీలను నిర్వీర్యం చేసేలా అప్పటి పెద్దలు పాచికలు వేసిన ఆంజనేయులు సామర్థ్యంతో విజయ డైరీని కాపాడుకున్నారని అంటున్నారు. సీఎం చంద్రబాబు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారని టీడీపీలో ప్రచారం జరుగుతుంది. సరిగ్గా ఇదే వ్యవహారంపై ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆరోపణలు చేస్తుండడం రాజకీయ వేడి పుట్టిస్తుంది. 2019 ఎన్నికల ఫలితాలకు ఒక రోజు ముందు విజయ డైరీ చైర్మన్ గా పగ్గాలు తీసుకున్నారు చలసాని ఆంజనేయులు. అప్పుడు యార్లగడ్డ వెంకట్రావు వైసీపీలో ఉన్నారు. కానీ నాడు టీడీపీ తరపున గన్నవరం ఎమ్మెల్యేగా ఎన్నికైన వల్లభనేని వంశీ వైసీపీకి జై కొట్టడంతో యార్లగడ్డకు ఇబ్బందులు మొదలయ్యాయి. ఈ పరిణామ క్రమంలో 2024 ఎన్నికలకు ఏడాది ముందు వెంకట్రావు వైసీపీని వీడి టీడీపీలో చేరి కూటమి అభ్యర్థిగా గన్నవరం నుంచి విజయం సాధించారు. గెలిచిన వెంటనే వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమాలకు పాల్పడిన వాళ్లపై ఫోకస్ పెట్టారు అనేది ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అదే ఊపులో విజయ డైరీ చైర్మన్ ను కూడా టార్గెట్ చేయడం చర్చగా మారింది. చలసాని ఆంజనేయులు టీడీపీలో సీనియర్ లీడర్. అలాంటి సొంత పార్టీ నేత మీదకే ఎమ్మెల్యే అస్త్రాలు ఎక్కుపెట్టడం ఇప్పుడు నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. చలసాని ఆంజనేయులు విజయ డైరీ చైర్మన్ గా తెలుగుదేశం పార్టీ తరపున పదవి పొందారని, కానీ ఆ 5 ఏళ్లలో పార్టీ కోసం పని చేయకుండా తనది పాల పార్టీ అని చెప్పుకునేవారన్నది యార్లగడ్డ విమర్శ. అలా చెప్పుకుంటూ 5 ఏళ్లు వైసీపీ వారికి అనుకూలంగా పనిచేశారని, కాబట్టే ఆయన పదవి కొనసాగిందన్నది ఎమ్మెల్యే వెంకట్రావు ప్రధాన ఆరోపణ. గతంలో ఉన్న గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీకి తెర వెనుక సహకరించారని, వంశీ అనుచరులకు పెద్ద ఎత్తున మిల్క్ బూతులు కేటాయించారన్నది యార్లగడ్డ ఇంకో ఆరోపణ. ఇదే క్రమంలోనే వీరవల్లి దగ్గర నిర్మించిన కొత్త విజయ డైరీ ఫ్యాక్టరీలో భారీ కుంభకోణం జరిగిందని, అక్రమాలపై విచారణ చేయాలని గెలిచిన వెంటనే ఫిర్యాదులు చేశారు. చలసాని ఆంజనేయులు టార్గెట్ గా ఎన్నికల సమయంలో నియోజకవర్గంలో కనిపించలేదని, చంద్రబాబు పర్యటన సందర్భంగా కూడా రాలేదని విమర్శించారు. డైరీలో 3 డైరెక్టర్లను ఇష్టారీతిన నియమించారని, ఆ నియామకాలను రద్దు చేయాలన్నది యార్లగడ్డ ఇంకో డిమాండ్. విజయ డైరీ అక్రమాలపై ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోవడం లేదని ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లో కూడా ప్రస్తావించారు. దీంతో చలసానిని గట్టిగానే టార్గెట్ చేసినట్టు కనిపిస్తుందని అంటున్నారు పరిశీలకులు. టీడీపీ సీనియర్ లీడర్గా ఏళ్ల తరబడి ఉన్నారు చలసాని. పార్టీలో అందరితో పరిచయాలున్నాయి. వివాదాస్పదుడనే రిమార్క్ అయితే ఏమీ లేదు. యార్లగడ్డ వెంకట్రావు చేసిన ఆరోపణల కారణంగానే ఆయన వార్తల్లో వ్యక్తిగా మారారని చెబుతూ ఉన్నారు టీడీపీ వర్గాలు. ఈ పరిస్థితుల్లో చలసాని రాజీనామాకు సిద్ధమవ్వడంతో అధిష్టానం నుంచి ఆగాలని సంకేతాలు ఇచ్చారని సమాచారం. ఎమ్మెల్యే ఆరోపణలకు ఆంజనేయులు వర్గం కౌంటర్ ఇంకోలా ఉంది. అయితే 5 ఏళ్లు వైసీపీ ప్రభుత్వం హయాంలో కూడా ఏటా 3 చొప్పున 15 మంది టీడీపీకి చెందిన వారిని డైరెక్టర్స్ గా ఎంపిక చేశామని, కావాలంటే చెక్ చేసుకోమని సవాల్ విసురుతున్నారు. 200 కోట్ల రూపాయలతో నిర్మించిన ఫ్యాక్టరీ ప్రారంభానికి కూడా అప్పటి సీఎం జగన్ ను గాని, స్థానిక ఎమ్మెల్యే వంశీని కానీ పిలవలేదని గుర్తు చేస్తుంది చలసాని వర్గం. జిల్లాలో ఎవరికీ లేని సమస్య యార్లగడ్డకి ఎందుకని తన మీద చేస్తున్న ఆరోపణలకు డైరెక్ట్ గా స్పందించాల్సిన అవసరం లేదని అంటున్నారు చలసాని. మొత్తంగా ఇద్దరు నేతల వివాదం గన్నవరం టీడీపీలో కలకలం రేపుతూ ఉంది.